వాసవిదేవి అయిన మహా. నా పేరు కామరాజు, కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సంఘం సెక్రటరీనండి. ఈరోజు మా గుళ్ళో 1021 జయంతి ఉత్సవాలు అమ్మవారి జరుపుకుంటున్నామండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే చాలా పురాతనమైనటువంటి కోవిల్ అండి ఇది. మా కోవిల్లోని ఇంచుమించుగా గత 30-35 సంవత్సరాలు పెట్టి జయంతి ఉత్సవాలు మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నామండి. ఈరోజు ఉదయాన్నే 3 గంటల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది క్షీరాభిషేకంతో మొదలైంది. ఉదయాన్నే అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ, ఆ తర్వాత ఏంటంటే ఉదయాన్నే ప్రసాద వితరణ ఇప్పుడు జరిగిందండి. ఇది అయిపోయిన తర్వాత మా నారాయణ సేవ ఉన్నది 12 గంటలకి. 102 మహిళలచే కుంకుమ పూజలు ఉన్నాయి. ఆ తర్వాత హోమం కూడా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత సాయంకాలం 5 గంటలకి అంబికాబాగ్ దేవాలయం దగ్గర నుంచి మొదలుకొని విశాఖపట్నం మా కోవిల వరకు కూడా శోభాయాత్ర జరుగుతున్నదండి. ఇంచుమించుగా 1000 మంది భక్తులతో పాల్గొంటున్నారు. ఈ అన్నిటికీ కూడా భక్తులందరూ చాలామంది అన్ని వాసవి క్లబ్స్, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్, వి వైశ్య గ్రూప్స్ అందరూ కూడా చేస్తున్నారు. మాకు అనేక మంది దాతలు అందరూ కూడా, అలాగే మీడియా వారు చాలామంది మాకు సహకరించారు. వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం వాసవిదేవి నమః. నా పేరు కేఎంవిసి రామకృష్ణ. ఈనాటి జయంతి ఉత్సవాలకి నేను చైర్మన్. యావత్ భారతదేశంలో కూడా ఈరోజు వైశ్యులందరూ కూడా అమ్మవారి జయంతి జరుపుకొనుచున్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 153 సంవత్సరాల గల చరిత్ర గల ఈ దేవాలయంలో ఉదయం 3 గంటల నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాం. ఇప్పుడు వరకు కూడా సుమారు 1500 మంది భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రసాదం తీసుకొని ఉన్నారు. సాయంత్రం లోపల సుమారుగా 5000 మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈరోజు దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి సవినయంగా కోరుతున్నానండి.